యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ బ్యాచ్ 1 year ఉంటుంది. ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. దీనికి సంబంధించి బ్యాచ్ వివరాల కోసం ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. భారతదేశంలో ఇప్పుడు రాష్ట్రాల హక్కులకి భంగం కలుగుతుందా, రాష్ట్రాల హక్కులకి ఉల్లంఘన కలుగుతుందా, సమాఖ్య స్ఫూర్తి అంటే ఫెడరలిజం దెబ్బతింటుందా, దీని మీదే దేశంలో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు చాలా కంప్లైంట్స్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ గారు తమిళనాడు అసెంబ్లీలో ఒక అనౌన్స్మెంట్ చేశారు. రూల్ 110 వాళ్ళ అసెంబ్లీ రూల్స్ కింద ఒక అనౌన్స్మెంట్ చేశారు. రాష్ట్రాల హక్కులకు సంబంధించి, రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తి, స్టేట్స్ అటానమీ, స్టేట్స్ రైట్స్కు సంబంధించి ఒక కమిటీని నియమించారు. ఒక హై లెవెల్ కమిటీని అపాయింట్ చేశారు. ఆ కమిటీకి ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ కురియన్ జోసెఫ్ అధ్యక్షుడిగా ఉంటారు. ఆ కమిటీ ఇంటరిమ్ రిపోర్ట్ జనవరి 2026 కల్లా ఇస్తే ఫైనల్ రిపోర్ట్కి 2 సంవత్సరాల టైం ఉందన్నమాట. అసలు రాష్ట్రాలని రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన హక్కులు ఇస్తున్నారా? రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది? ప్రోగ్రామ్స్, పాలసీస్, స్కీమ్స్లో డూప్లికేషన్ జరుగుతుందా? రాష్ట్రాల స్థానాన్ని కేంద్రం భర్తీ చేస్తుందా? అసలు ఓవర్ సెంట్రలైజేషన్ అయిపోతుందా? అవన్నీ పక్కన పెడితే అసలు సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఎలా ఉండాలి, వీటన్నిటికి సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వమని చెప్పి ఈ కమిటీని అపాయింట్ చేశారు తమిళనాడు ప్రభుత్వం వాళ్ళు. ఈ కమిటీ ప్రధానంగా ఏ అంశాల మీద దృష్టి పెట్టబోతుంది? ముఖ్యంగా చాలాసార్లు ఏదైతే రాజ్యాంగంలో 7th షెడ్యూల్లో ఉన్నాయో, స్టేట్ లిస్ట్లో 7th షెడ్యూల్లో ఉన్న స్టేట్ లిస్ట్లో ఉన్నాయో, రాష్ట్రాల జాబితాలో ఉన్నాయో, అవి కాంకరెంట్ లిస్ట్లోకి చాలా మారుస్తూ ఉన్నారు. అసలు కాంకరెంట్ లిస్ట్లో కేంద్రము చట్టాలు చేయొచ్చు, రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చు అనమాట. ఫినాన్స్, హెల్త్, లాస్ ఇలాంటి అనేక కీలకమైన రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై కేంద్రం పెత్తనం చెలాయించాలనుకుంటుంది. అందుకనే వీటిని రాష్ట్ర జాబితా స్టేట్ లిస్ట్ నుంచి ఉమ్మడి జాబితా కాంకరెంట్ లిస్ట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలని ట్రై చేస్తుందని చెప్పి తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఆరోపించారు. అంతేకాదు, రాష్ట్రాలు ఫేస్ చేసే పరిపాలనా సవాళ్లు కేంద్రం అతిగా జోక్యం చేసుకోవడం వల్ల రాష్ట్రాలు ఎలాంటి సవాళ్ళు ఫేస్ చేస్తున్నాయి, అదేవిధంగా దేశ ఐక్యత సమగ్రతను కాపాడుతూనే రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తిని ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా ఈ కమిటీ పరిశీలించి సూచనలు ఇవ్వనుంది. ఇంతకు ముందే 1969లోనే తమిళనాడులో ఇదే అంశం పైన రాజమన్నార్ కమిటీ అని కమిటీ వేశారనమాట. అప్పట్లో అన్నాదురై చీఫ్ మినిస్టర్. 1971లో ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన నాటికి కలైంగర్ కరుణానిధి సీఎం అయ్యారనమాట. సో రాజమన్నార్ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చింది. ఆ తర్వాత మనకు తెలుసు కేంద్ర ప్రభుత్వం సర్కారియా కమిటీ వేసింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి 1983లో కేంద్ర ప్రభుత్వం సర్కారియా కమిటీ వేసింది. సర్కారియా కమిటీ ఇచ్చిన సిఫార్సులు ఏంటి? పూంచీ కమిషన్ తర్వాత వేశారు 2004లో. పూంచీ కమిషన్ ఇచ్చిన సిఫార్సులు ఏంటి? ఈ సిఫార్సులు సరిగ్గా అమలు చేస్తున్నారా? ఈ సిఫార్సుల్లో మనం ఇంకా ఏమేమి తెచ్చుకోవచ్చు, వీటన్నిటి మీద సమగ్రంగా నివేదిక ఇవ్వమని చెప్పి స్టాలిన్ గారు కురియన్ జోసెఫ్ అధ్యక్షతన ఈ హై లెవెల్ కమిటీ సిఫార్సులు చేస్తుందని చెప్పారు. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలు పూర్తయింది. మనకు తెలుసు మన దేశంలో భిన్నత్వం చాలా ఎక్కువ. యూరోప్ అనే పెద్ద ఖండంతో పోల్చిన భారతదేశంలోనే ఎక్కువ భిన్నత్వం ఉంది. ఇండియా యాజ్ ఎ కంట్రీ ఈజ్ మోర్ డైవర్సిఫైడ్ దాన్ యూరోప్ యాజ్ ఎ కాంటినెంట్. ఇక్కడ చాలా మతాలు, కులాలు, జాతులు, ప్రాంత విభేదాలు, ప్రాంతీయత చాలా ఉన్నాయి. అయినా కానీ మనం హార్మోనీతో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ హార్మోనీని పటిష్టంగా ఉంచుకోవాలంటే ఇండియాలో ఫెడరల్ వ్యవస్థ బాగుండాలి. బిఆర్ అంబేద్కర్ గారు ఇండియాని ఎప్పుడు యూనిటరీ సిస్టమ్ అనలా. బిఆర్ అంబేద్కర్ గారు ఇండియాని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు. మన రాజ్యాంగం అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తుంది, కానీ యూనిటరీ సిస్టమ్, ఏకీకృత ప్రభుత్వం అని చెప్పి ఎక్కడా చెప్పలా. అనేక సందర్భాల్లో బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తుంటారు, నాట్ విత్ స్టాండింగ్ ద మెనీ ప్రొవిజన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ స్ట్రిక్ట్ ఫెడరలిజం స్టిల్ ఇండియా యాజ్ అ ఫెడరల్ కంట్రీ అని. మన రాజ్యాంగంలో కొన్ని ప్రొవిజన్స్ ఫెడరల్ సిస్టమ్కి వ్యతిరేకంగా ఉన్న భారతదేశం ఫెడరల్ విధానాన్నే ఫాలో అవుతుందని చెప్పి అంబేద్కర్ గారు కూడా చెప్పారు. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఫెడరలిజం అనేది మన రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అని చెప్పి. కానీ ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే కనుక ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసే అంశాలు చాలా జరుగుతున్నాయని చెప్పి తమిళనాడు సీఎం చెప్పారు. ముఖ్యంగా నీట్ పరీక్ష ఏదైతే తమిళనాడు వ్యతిరేకిస్తుందో, దేశవ్యాప్తంగా ఒకటే ఎగ్జామ్, తమిళ విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది, తమిళ మీడియంలో చదువుకున్న విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది, పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్కి వెళ్ళలేని విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము నీటికి వ్యతిరేకం అని చెప్పి తమిళనాడు ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా ఖచ్చితంగా అందరూ నీట్ రాయాల్సిందని చెప్పి కేంద్రం చెప్తుంది. అదేవిధంగా
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ విషయంలో 3 లాంగ్వేజెస్ మాకు హిందీ వద్దు మొర్రో అని చెప్పి తమిళనాడు చెప్తున్నా కేంద్రం వినట్లేదని చెప్పి స్టాలిన్ చెప్పారు. దాంతోపాటు తమిళనాడు కంట్రిబ్యూట్ చేసే ప్రతి రూపాయికి తమిళనాడుకు తిరిగి 29 పైసలు మాత్రమే వస్తుంది. జిఎస్టీకి సంబంధించి కూడా తమిళనాడుకి అన్యాయం జరుగుతుంది. జిఎస్టీ సెస్ కానీ ఇవన్నిట్లో కూడా తమిళనాడుకి నష్టమే జరిగిందని చెప్పి సీఎం స్టాలిన్ గారు చెప్పారనమాట. పూర్తి స్థాయిలో ఇప్పుడు తమిళనాడు ఒక హై లెవెల్ కమిటీ వేసి నిజంగా రాష్ట్రాల హక్కులు ఎలా ఉన్నాయి, రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాల హక్కులు ఉండిస్తున్నారా, ఫెడరల్ అటానమీ మనకు ఉందా అనే విషయం పైన చర్చిస్తారంట. అనే విషయం పైన నివేదిక సబ్మిట్ చేస్తారంట. మనకు తెలుసు డీలిమిటేషన్ విషయంలో కూడా సౌత్ ఇండియన్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుందని చెప్పి అందరూ వాపోతున్నారు. ఈ సమయంలో తమిళనాడు ప్రభుత్వం ఈ హై లెవెల్ కమిటీ వేయటం అనేది ఈ సమయంలో ఒక కొత్త విశేషం సంతరించుకుంది.